ప్రభునందు అత్యంత ప్రియులంటుంటే మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి యొక్క మేలులు, వారు చేసినటువంటి యొక్క తిరుగుబాటుతనాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భాగాన్ని అనుసరించినప్పుడు మనము కూడా ఏ విధంగా ఉంటున్నాం, ఆరంభం ఏ విధంగా ఉంటున్నాము, అంతంలో ఏ విధంగా ఉంటున్నాం, చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, స్వార్థపూరితమైనటువంటి దినాలలో ఉన్నాం. అందుకొరకనే ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి ఆ చివరి దినాలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం తలంచుదాము. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేస్తారంట. ఎవరు? ఎఫ్రాయిమీయులు. నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చినాను, హోషేయ గ్రంథము ఎఫ్రాయిము ఎఫ్రాయిము ఎఫ్రాయిం అని ఒక గోత్రానికి చెప్పినట్టుగా ఉంటుంది, కాబట్టి ఇది ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క స్థితి. ఇశ్రాయేలు యొక్క ప్రజల స్థితి ఏమైనట? కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసు వాడుక. అన్యాయపు త్రాసు కరెక్ట్ గా ఉండాలి. అందుకనే కరెక్ట్ త్రాసు పట్టుకోవాలా. దేవుడు ఒకరోజు త్రాసులో తూస్తాడండి. కాబట్టి ఎఫ్రాయిము వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమైనట్ట? కనానీయుల వర్తకులు. ఈ రోజుల్లో వర్తకం వ్యాపారం లాగా అయిపోయింది దేవుని బిడ్డల యొక్క విశ్వాసం అంతా కూడా. కాబట్టి ఏం చేస్తున్నాడు? అన్యాయపు త్రాసులు అంటే ఎక్కడ చూసినా అన్యాయము, వ్యాపారం, బిజినెస్ పరంగా దేవుని సేవ చేసే వాళ్ళు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు, అంత వ్యాపారంగా వర్తకములాగా ఇది వాడుక చేసుకున్నారు. ఈ దినాల్లో దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు, దేవుని సేవకులు కూడా ఈ యొక్క సేవ లేక ఈ పరిచర్య సంఘంలో బాధ్యత గల వారు కూడా, పెద్దలు కూడా, మేము కూడా ప్రయాసపడుతున్నాం కదా అని వాళ్ళు కూడా ఈ వర్తకములాగా మేము చేసిన దాన్ని కూడా తీసుకుంటామని సంఘాల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. పరిచారకులు ఆ విధంగా ఉన్నారు, పెద్దలు ఆ విధంగా ఉన్నారు, సేవకులుగా ఆ విధంగా ఉన్నారు. సరే, సేవకుల కంటే ఉన్నటువంటి విషయం వేరు. కానీ మిగతా వీళ్ళు కూడా ఏమైరంట? ఎఫ్రాయిమీయులు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లున్నారంటే అన్యజనులు లేక కనానీయులు. ఎందుకు కనానీయులు చెప్పబడుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలు రాకముందు దాదాపు యొక్క కనాను దేశంలో 7 రకాల జనులు నివసించేవారు. 7 రకాల జనులు ఉన్నారు. వాళ్ళను పంపించేసి వీళ్ళని కనానీయులు అంటారు. కాబట్టి ఇశ్రాయేలు ఎక్కడున్నట్టు కనానీయుల మధ్యలో ఉన్నారు. అందుకనే మనకి బైబిల్లో కనబడే సత్యం కనానీయులు. ఇప్పుడు కనానీయులను వెళ్ళగొట్టి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వాడుకను, వాళ్ళ విధానాన్ని మీరు చేయొద్దు అని వీరికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది బైబిల్ యొక్క అవగాహన కలిగినటువంటి వాళ్ళందరికీ తెలుసు. దేవుడు వారికి ఓ చక్కని పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, సహవాసం ఇచ్చినాడు, మంచి విధానంలో తీసుకుని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనారంటే దేవుని యొక్క న్యాయ విధులను వదిలిపెట్టేసి దేవుని కొరకు ఏ విధంగా పరిశుద్ధంగా న్యాయవంతంగా జీవించాలనో అది వదిలిపెట్టేసి అన్యాయపు త్రాసునంట. ఎవరిలాగా? కనానీయుల్లాగా. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా కనాను గురించి ఎక్కడుంది అని అంటే మనకు తెలుసు, ఆదికాండంలో ఉంటుంది. కనాను శపించబడిన వాడై అని అంట. మనకు తెలుసు నోహా యొక్క కుమారులో ఒక అతను కనాను ఏమైపోయినాడంటే శపించబడ్డాడు. అతని భూమి నిస్సారము అన్నాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీళ్ళు ఎట్లయిపోయినారు? ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదానికి పాత్రులు, దీవెనకు పాత్రులైనటువంటి వాళ్ళు ఏం చేసినట్టే కనానీయుల వర్తకులు ఉంటున్నట్ట. వర్తకం లాంటి కనానీయుల్లాగా తయారైపోయినారు. ప్రియులారా, ఈ దినములో దేవుని వాక్యాన్ని అనుసరించే మనము దేవుని బిడ్డలం అని చెప్పుకున్నట్టు మనం కనానీయుల్లాగా వర్తకులం వంటి వారమైన అన్యాయపు త్రాసు అంట. కాబట్టి ఒకరోజు దేవుడు నిన్ను కూడా త్రాసులో చూస్తాడు, మనల్ని కూడా త్రాసులో చూస్తాడు. ఎందుకు? అన్యాయం త్రాసు చేసుకుంటే నువ్వు అన్యాయంగా నీకు ఒక తీరుగాను, అన్యాయం అంటే ఏంటంటే తనకు ఒక తీరుగాను, ఇతరులకు ఒక తీరుగాను. అన్యాయపు త్రాసు దేవునికి అయిష్టమైనటువంటిది. ఇది మనకు సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుందండి. సామెతల గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే అన్యాయపు త్రాసు దేవునికి అయిష్టమైనటువంటిది. అందుకనే వద్దు దొంగ త్రాసు యెహోవాకు హేయము అని చెప్పేసి, సరైనటువంటి త్రాసు అంటే న్యాయవంతంగా నీవు జీవించవలసిన వారంగా ఉంటున్నావు. నీ ప్రజలకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి నీవు న్యాయం చేయవలసిన వారుగా ఉంటున్నావు. మన స్వార్థం కొరకు, స్వలాభం కొరకు అన్యాయంగా నీకో రీతిగా,
ప్రజలకు తీరుగా మనము జీవించకూడదు. అందుకనే వాళ్ళ అన్యాయపు తాసును వాడుక చేసుకుని అంటే ఏం చేశారట. అందుకనే నెబుకద్నెజర్ యొక్క కుమారుడు యొక్క బెల్షాజర్ని మేనే టేకేలు ఉపార్సిన అని చెప్పేసి అతని త్రాసులో తూచినాడు. అతని రాజ్యం పోయింది. ఎందుకు? నీ తండ్రి ఏ విధంగా ఉన్నాడో నీవు ఎరుగుదువు బెల్షాజరు. అయితే నీ తండ్రిని బట్టి దేవుడిని బట్టి నువ్వు చేయలేదు, అన్యాయం చేసినావు కాబట్టి నిన్ను త్రూసినాము, పోయిందంటారు. అందుకొరకనే మన పితరులు చేసినటువంటి విషయాన్ని మనం ఎరుగుదము. దాన్ని మనము ఈ దినాల్లో అనుసరించకుండా దానికి ప్రతికూలంగా అన్యాయంగా జరిగే ఇది. అందుకని అన్యాయం చేత ఏమిటట, గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోయినారంట. ఈ దినాల్లో కూడా అన్యాయంగా, మోసంగా, అక్రమంగా, లంచగొండితనముతో గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోయినాం మనం. భూములని రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. దేవుడు చూడనుకోబాకండి. 9వ వచనంలో, అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాల్లో కాపురం ఉన్నట్టు నేను ఇకను మిమ్మల్ని డేరాల్లో నివసిస్తాను. ఏమైపు చేస్తారట, అన్యాయపు త్రాసుని వాడుక చేసుకొని అన్యాయముతో మోసము చేత ధనవంతులై సంపాదించుకొని ఎన్నో సంపాదించుకున్న నియామక దినాలలో వాళ్ళు ఏం చేస్తారంటే డేరాల్లో నివసిస్తారు. కాబట్టి 7 దినములు వారు గుడారంలో నివసిస్తారు. అదే విధంగా మిమ్మల్ని మొత్తమే గుడారాల్లో నివసిస్తారంటే ఏమి లేకుండా చేస్తాను అన్నట్టు. కాబట్టి సంపాదించుకుంటే అన్యాయం చేత సంపాదించుకుంటే ఆస్తుల వల్ల సంపాదించుకున్న ఇండ్లు కానీ ఇవన్నీ కూడా తీసేసి మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. 10వ వచనం, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నా కూడా ఏం చేయలేదు, వాళ్ళు వినలేదంట. వాళ్ళు ఏం చేయలేదు, వినలేదు. నిజంగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గౌనుల మీద రాళ్ల కుప్పల వలె ఉన్నాయంట. దేవుడు ఎన్నో రకాలుగా వారికి దర్శనాలిచ్చి దేవుని దాసులను వారికి ఇచ్చినా వారు ఏం చేయాలంటే వారు వినలేదు. దయచేసి గమనించండి. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఆ రాజుల కాలము జరిగిన సంగతులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 30వ అధ్యాయము యెషయా గ్రంథము 30లో గమనించండి. వారికి ఏమి కలగజేస్తాడు అనంట, వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు, దేని విషయంలో వారు జీవించవలసిన వారుగా ఉంటున్నారనే విషయాన్ని మనము గమనించండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 9 నుండి నేను చదువుతున్నాను, వినండి. వారు తిరుగుబాటు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలంట. చూస్తారా, ఈ రీతిలో ఎటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించలేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. 10వ వచనం, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పుదురు. మాకు దర్శనాలు వద్దు. వాళ్ళకి ఏం చూపించినాడు దేవుడు? 10వ వచనం ప్రకారము నేను ప్రవక్తలతోనూ మాట్లాడినాను, విస్తారమైన దర్శనంలో నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా పర్యాలు. ఇప్పుడు మాకేమొద్దు? 10వ వచనం, దర్శనము చూడవద్దనియు దర్శనమును చూచు వారితో చెప్పువారును యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయ దర్శనములు కనుడి. చూసినారా ఎట్లున్నారు? ఈ విధంలో దేవుని యుక్త వచ్చిన మంచి బోధ మనకు అవసరం లేదు. మృదువైన మాటలు, ఏదో తీయని మాటలు. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, ఈ చివరి దినాలు ఎట్లాంటి వస్తారంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులు వస్తారంట. ఈ దినాల్లో సేవకులు ఈ విధంగా తయారైనారు. వాళ్ళ యొక్క తప్పును, వాళ్ళ యొక్క దేవుని దృష్టిలో వారు చేసేటువంటి నేరాన్ని తెలియజేయకుండా మృదువైనటువంటి మాటలు. కాబట్టి ఏమంటారు, వాళ్ళ కొరకు మాయ దర్శనాలు అంటారంట. దేవుడిచ్చే దర్శనాలు వద్దు మాకు, మేము జీవించం. దేవుని సేవకులారా, పరిచర్య చేసే వాళ్ళారా, ఇలాంటి పద్ధతిలో ఉంటే గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటావు. నీవు నష్టపోతావు, నీ ద్వారా నువ్వు సేవ చేసే సేవ కూడా పాడైపోతుంది, నష్టపోతుంది. అందుకనే దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. చూసినారా, ఈ రోజుల్లో సేవకులు ఎట్ట తయారైనంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరింటారు బ్రదర్, వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళు చేసే ఆచారాలు, పెండిల్లో, పేరంటాల్లో, సావుల్లో, దినాలలో, పుట్టుక దినాలలో వాళ్ళు చేసే పద్ధతులను అనుసరించి
వారికి అనుకూలం కనానీయులు చేసేటువంటి అన్యజనుల యొక్క పద్ధతుల ప్రకారం అనుసరించే పరిచారకులైనా, పెద్దలైనా, సేవకులైనా రేపు గొప్ప శిక్ష ఉంటది. శిక్ష తర్వాతే కాకుండా నువ్వు చేసేటువంటి సేవ సంఘము ఆత్మీయంగా నష్టపోతుంది. కాబట్టి ఈ గ్రహింపు లేకుండా ఉండబాకండి. దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చినాడో ఈ రోజుల్లో వాస్తవంగా దర్శనములు పోగొట్టుకున్నాం. దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క దర్శనములు అంటాం, దర్శనం అంటాం. వాస్తవంగా దైవజనుడు భక్త్ సింగ్ గారు ఉన్నటువంటి కాలంలో 2000 దాకా మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, పరిచర్య ఏ విధంగా ఉంది, ఎలాంటి క్రమం అనుసరించినాం. ఈ దినాలలో మనుషులకు తగ్గట్టుగా లేక వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించే సేవకులు తయారైపోయినారు, పెద్దలు తయారైపోయినారు, పరిచారకులు తయారైపోయినారు. అందుకనే మన ఆత్మీయ జీవితము ఎంత చెడిపోయింది. వాళ్ళు ఏమంటారంటే మాకు ఇట్లాంటి వాళ్ళు వద్దు, ఇది సేవకులు కూడా ఇట్లాంటి వాళ్ళు వద్దంట. మీరు మాకు కుదరదండి, మాకు అనుకూలంగా లేదండి, మీ వాక్యం మాకు కష్టమవుతుందండి, మీ వాక్యం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేటువంటి వాళ్ళారా గమనించండి. దేవుడు చెప్పినటువంటి విషయం ఏదైనా చెప్పడము దేవుని దాసునికి పరిచయం చేసే వాళ్లకు ఉన్నటువంటి బాధ్యత అది. ఆ విధంగా చేయకపోతే నష్టపోయేది ప్రజలు. అందుకనే 10వ వచనం ప్రకారము వద్దు మాకు మాయ దర్శనాలు కానీ అంట. మా కొరకు మీరు ఏం చేయండి, మాయ దర్శనాలు అంటే తప్పుడు దర్శనాలు కానీ చెప్పేటువంటి వారిగా ఉంటే నష్టపోతాము. 11వ వచనము అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. కాబట్టి గమనించండి. 12వ వచనం అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు గనక మీ విషయం ఏమైంది, దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అందుకని వాళ్ళ బలులన్నీ కూడా వ్యర్థమైపోయేట విషయాలు మనం చూడగలం, వాళ్ళ బలులు. అందుకనే ఇదే విషయాన్ని మరలా నేను మీకు గుర్తు చేసే విషయం ఏంటంటే, మాటికి నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క పద్ధతులు అనుసరించినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు కూడా దైవ దర్శనములో పోగొట్టుకున్న వాళ్ళముగా మనం ఉన్నట్లయితే తిరిగి సమకూర్చాలని చెప్పేసి దేవుడు ఈ లేఖనాలను మనకు అందిస్తూ ఉన్నాడు. 10వ వచనం మళ్ళా మనం వస్తాం. హోషేయ గ్రంథం 12, 10, 11 గిలాదు చెడ్డది, అచ్చట వ్యర్థములు, గిల్గాల్లోని జనులు ఎడ్ల బళ్ళు ఏం చేస్తారట, అనుసరిస్తూ ఉన్నారంటే గిల్గాలు గురించి విషయం. కాబట్టి గిల్గాలకు వెళ్ళొద్దు. గిల్గాలు చెడిపోయినటువంటిది. గిల్గాలు గుగ్గిలముంటే స్థలం, కానీ నష్టపోయిన విషయం. యాకోబు తప్పించుకుని, మళ్ళా యాకోబుని గురించి చెప్తున్నాడు. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పారిపోయాను, భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసను, భార్య కావాలని అతడు గొర్రెలను కాచినంట. ఇశ్రాయేలు యొక్క యాకోబు గురించిన విషయం, భార్య కొరకు తను కొలువు చేసినాడు. తిరిగి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. 13వ వచనంలో ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడండి. ఎవరు అంటే మనకు తెలుసు, ఇశ్రాయేలు యొక్క వంశం. భార్య కొరకు యాకోబు ప్రయాసపడినాడు, సంపాదించుకున్నాడు. యాకోబు యొక్క సంతానమే ఇశ్రాయేలు యొక్క ప్రజలు. వారు దాదాపు అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా నీ సంతానము ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉంటుంది, నేను మరలా తీసుకొని వస్తానని చెప్పేసినటువంటి ప్రవచనార్థంగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తుకు వెళ్ళినారు. దానికంటే ముందు యోసేపు గారు వెళ్ళినారు, దేవుడు పంపించినాడు. ఆ తర్వాత అక్కడ 430 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి అక్కడి నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక ప్రవక్త ద్వారా ఒక ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త అంటే గమనించండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము 4:10లో దేవుడు మోషేను పంపించినాడు. దేవుడే దిగొచ్చి మోషేను ఏర్పాటు చేసుకుని నా ప్రజలను తీసుకుని రావాలని చెప్పేసి చెప్పినటువంటి సందర్భము మనకు కనబడతా ఉంటది. నేను చదువుతున్నాను, గమనించండి. 3:10 నుండి లేక 8 నుంచి కూడా. కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తు చేతుల నుండి విడిపించి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో కనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యోబూసీలకు నివాసస్థానమైన పాలుతేనలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను.
కాబట్టి ఇశ్రాయేలు యొక్క మొర నిజంగా నా ఎదుట చేరిన ఐగుప్తులు వారిని పెట్టు హింస చూసినట్టు కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని రావలను. గమనించండి, ఇక్కడ నుండి దేవుడు వారికి తోడుగా ఉండి మోషేను పంపి వారిని తీసుకొని వచ్చి బయట తీసుకొచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారిని ప్రవేశపెట్టినాడు. కాబట్టి వీళ్ళారా, ఈ మాట మనము ఏం చేస్తున్నాం? మనం అదే విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఐగుప్తు అనేటువంటి దాస్యములో ఉన్నటువంటి మనము, లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా విడిపించి చక్కని శ్రేష్టము పరలోక దేశమును మనకు అనుగ్రహించాడు. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి గుర్తుగా మనల్ని పరలోక దేశవాసులుగా మనల్ని చేసినాడు. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? 14వ వచనం, ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను, అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతడు పరులకు అవమానమునకు కలగజేసినందుకై నేను అతన్ని అవమానపరుతును. గమనించినారా? తిరిగి దేవుడు వారిని బయట తీసుకుని వచ్చి ఎంత క్రయము చెల్లించి వారికి ప్రవక్తలను, పరిశుద్ధ గ్రంథాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని ఇచ్చి చేస్తే తిరిగి పరులకు అవమానం చేసినటువంటి వారిగా అతడు చేసిన నరహత్యకై ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఎంతో మంది మన ద్వారా హత్య చేయబడుతున్నారు. దేని విధంగా? నరహత్య చేయబడుతూ ఉన్నారు. హత్య అంట. అందుకనే ఆది కాండంలో రాయబడి ఉంటుంది. ఆది కాండంలో 9వ అధ్యాయంలో నరుని రక్తాన్ని గురించి సహోదరుని నేను విచారిస్తాను అంటాడు. హత్యని గురించి. అందుకనే కయ్యను అడిగినాడు, నీ సహోదరుడు ఎక్కడా అని చెప్పేసి అడిగినాడు. అందుకని హత్య చాలా భయంకరమైనది. ఈ రోజుల్లో ఆత్మీయంగా మనం ఎంతో మందిని హత్య చేస్తున్నాం. మన మాటల ద్వారా, మన వైఖరి ద్వారా, మన విధానము ద్వారా వారిని హత్య చేస్తున్నాం. కాబట్టి చేయవద్దండి. ఆ విధంగా చేస్తే నేను వారిని ఏం చేస్తానంట? అవమానపరుతునంట. ఇప్పటికే దేవుని సంఘాలు, దేవుని ప్రజలు అవమానపరచబడుతున్నాం. మనం చేసేటువంటి అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి, మోసాన్ని బట్టి, తప్పుడు జీవితాన్ని బట్టి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగినటువంటి మనము ఆయన వైపు మల్లుదాం. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే, నా వైపు మల్లండి అంటాడు. ఇదే 12వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించి ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచుము. తిరిగి దేవుని బిడ్డలారా, ఈ మాటలంటే మనము ఆయన వైపు మల్లుదాం. 7వ వచనంలో చెప్పినట్టుగా అన్యాయపు యొక్క వాడుకను లేక త్రాసును తీసివేసి న్యాయవంతమైనటువంటి జీవితంలో సంఘానికి, మన యొక్క సంఘాలకు, మన కుటుంబానికి దేవుని దగ్గర మహిమ కలిగినటువంటి విధంగా మనము న్యాయవంతమైనటువంటి జీవితము, కనికరమైన జీవితం జీవిస్తాం. లేకపోతే అవమానానికి, నిందకు మనము అప్పగించబడిన వారంగా ఉంటాం. ఆ విధంగా ఉండవద్దని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలండి. చివరి దాంట్లో మనము ఈ విషయాన్ని ఎరిగి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో ఎరగవలసిన వారంగా ఉంటాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించండి. వందనాలు చెల్లిస్తూ కృపను దేశం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయడం అనేది తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.